పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో మరియు చివరి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ విడతలో మొత్తం 142 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ చివరి విడత పోలింగ్లో అందరి కళ్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉన్నాయి. మమతకు పోటీగా బీజేపీ నేత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతపై సువేందు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ భవానీపూర్ వేదికగా తలపడుతున్నారు. మరోవైపు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం హత్య బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈమె పానీహట్టి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఈవీఎంలోని ప్రెస్ బటన్లో ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. తనకు న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన రత్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీఎంసీ ఎంపీ మయూవా మెయిత్రా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నదియా జిల్లాలోని కరీంపూర్ గర్ల్స్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటంగా టీఎంసీ ఎంపీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న చర్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆమె అన్నారు.